అమ్మా క్యా హువా బేటీ? ఆడబిడ్డ ఏడవద్దమ్మా. ఈ తల్లికి ఏం కష్టం వచ్చిందో యా అల్లా. దుబాయ్ వెళ్ళి 1 సంవత్సరం అయింది. ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? ఏడవకు. అమ్మా అమ్మా, వీళ్ళ ఆయన దుబాయ్లో ఏం చేస్తుంటాడు? డ్రైవర్ అట్టు బాబాయ్. అమ్మా, మాల్లో కూడా దుబాయ్లో డ్రైవర్ ఉద్యోగం చేస్తుండు. నేను కనుక్కుంటా. కమలా, ఈ బాబాయ్ మీ ఆయన గురించి కనుక్కుంటారట. బాబాయ్, తన దగ్గర ఇదొక్కటే ఉంది. జాగ్రత్త బాబాయ్. ఇది ఉందిగా, ఇట్లా పట్టేసుకోవచ్చు. గదేదో అంబ సెంటరే, అందులోనే డ్రైవర్ ఉద్యోగం చేస్తుండు మా అల్లుడు. నువ్వు డ్రైవర్ అన్నావు కదా, నేను కనుక్కుంటాను. నువ్వేమీ ఏడవకు. ఇగో మేనేజర్ వస్తాడు, జల్దీ పోదాం పదమ్మా. పా. చాచా నీకు తప్పకుండా సాయం చేస్తారు. నీకంతా మంచి జరుగుతుంది. ఏడవకు. సరే సరే, మేనేజర్ తిడతాడు. మనం వెళ్దాం పదా. పదా వెళ్దాం. Come here. Ali! Sir. Congratulations. Your name is in the 30 probables. Well done. Thank you, sir. ఇదిగో నీ పేరు ఇప్పుడు ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చే లిస్ట్ లో నీ పేరు ఫస్ట్ ఉంది. సార్. రంజికి నువ్వు తప్పకుండా సెలెక్ట్ అవుతావు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయ్యేదాకా ఈ ఫైర్ ఎలాగే ఉండాలి. అయిన తర్వాత కూడా. ఓకే సార్. ఆల్ ద బెస్ట్. ఆ మొబైల్ చూడు ఎంత అందంగా ఉన్నాయో. ఎక్కడ? ఆ పక్క పక్కనే వెళ్తున్నాయి చూడు. ఎక్కడికి వెళ్తున్నాయో? నీ క్రికెట్ తప్ప ఏమని తెలుసా? అవి కూడా అంతే. ఎక్కడి వరకు వెళ్తాయో వాటికే తెలీదు. అలా వెళ్తూ వెళ్తూ వానే కరిగిపోతాయి. ఒకటి వానైతే ఇంకొకటి ఒంటరితో అయిపోతుంది. కనీసం కరిగేదాకైనా కలిసి ఉంటే బాగుంటుంది కదా. ఫిర్సే లేట్ ఆయే. హాయ్ హాయ్. బాయ్. ये फैजा कौन? दिखाओ. हाँ, ఇప్పుడే హాయ్ చెప్పి అప్పుడే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిందా? నేను నీ గర్ల్ ఫ్రెండ్ కదా, నాకు పెట్టావా ఫ్రెండ్ రిక్వెస్ట్ నువ్వు? तुम्हारी अम्मी, आजिक गाड़ू, तुम्हारे लाल दरवाजा అందరు ఫేస్బుక్ లోనే మా ఉన్నారు. అబ్బాజాన్ని ఏమనుకో. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆపరేషన్ చేయాలంటే మినిమం 10 లక్షలు అవుతుంది. అదే ఈ మిషన్ అయితే చూసావా 15,000 అవుతుంది. అర్థమైందా? నువ్వు నాకు 10,000 ఇచ్చావు, ఇంకో 5,000 ఇచ్చావనుకో ఈ మిషన్ ఇస్తాను. మొత్తం 15,000. అర్థమైందా? అరే పొట్టోడా, ఏయ్ పన్నెండు వస్తారా? అరే గోడల మీద బొమ్మలు మస్తు ఉన్నాయి కదరా. అగో ఆడ కోతి బొమ్మ కూడా ఉంది. అగో చూడు చూడు, అగో ఆడుంది చూడు. అరే జల్దీ జల్దీ రా బే, సార్ కొడతాడు. అరే చేయబెట్టు. మంచిగా ఉంది, పోదాం. ఇవన్నీ మనం తినొచ్చా అన్న? అరే మిగిలిన తర్వాత అన్నీ మనకేరా, తినొచ్చులే. చికెన్ మటన్ వీటికంటే కేక్ మస్తు ఉంటది. కేక్ కూడా ఉందా? అగో కేకు
చూడు చూడు. అన్నా హ్యాపీ బర్త్డే అంటే పుట్టినరోజురా. పుట్టినరోజు అంటే ఏందన్నా? పుట్టినరోజు అంటే హ్యాపీ బర్త్డే. మరి మనం చేసుకోమా పుట్టినరోజు? మనకుంటేరా పుట్టినరోజులు, కానీ మనకు తెలియదు మనం ఎక్కడ పుట్టినామో ఎక్కడ పెరిగినామో. వాళ్ళకు అమ్మ నాన్న ఉన్నారు, అందుకే వాళ్ళు జరుపుకుంటారు. ఏయ్ చల్ బే. ఇంగోరా చికెన్ ముక్క తిను, నీకు ఇష్టం కదా తిను. ఈ స్వీట్ అన్న తిను. అన్నా తింటా అన్నావుగా. అసలు నీకేమై సరే నువ్వు తినకపోతే నేను కూడా తినాను. मदद करूं? जाओ मैं बनाऊंगा. నీకు మటన్ ఇష్టమని పొద్దున 5 గంటలకి పోయి తెచ్చిండ్రు మీ తాత. నలుగురికి సాయపడాలని మీ అబ్బాను డాక్టర్ని చేసిన నిన్న మాకిచ్చి మీ అబ్బా అమ్మ అల్లా దగ్గరికి పోయారు. నీలోనే వాళ్లను చూసుకుని బతుకుతున్నాం. మేమింకెంతో కాలం ఉండం బేటా. మర్యాద తప్ప ఏదీ సంపాదించలేకపోయినా మర్యాదతోనే మట్టిలో కలవాలనుకుంటున్నా. ఆ బాధ్యత నీదే. ముసలోడు రాత్రి కింద మీద చేస్తే దవాఖానకు తీసుకుపోయినరు. ఏమమ్మా ఇక్కడ పిల్లల్ని కూడా తీసుకొస్తారేమి? ఇదేమన్నా సత్రమా? అందరూ ఇక్కడ నిన్ను చూసి తయారవుతురుగా. ఇంకా పని ఏం చేస్తారు? ఏడ మిగిలిన గుడ్డలతో పిల్లలు ముడ్లు ఏమన్నా తుడుస్తురా? కొండి లోపలికి పోయి పని చూసుకోండి. వాడికి 2 పిల్లలు. ఈ మధ్య గొడ్డుపోతలకు కూడా పిల్లలు పుడుతున్నారు. అవును. హలో బేటీ మాట్లాడమ్మా. దుబాయ్ నుంచి మా అల్లుడు బాత్ కరో. హలో చెప్పండి. అలాగేనండి, ఒక్క నిమిషం. కమలా, మీ ఆయనది ఫోన్ నెంబర్ ఇస్తారట. మన చాచా వాళ్ళ అల్లుడు దుబాయ్ నుంచి ఫోన్ చేశారు. ఫోన్ నెంబర్ రాయడానికి తీసుకురా.
నిమిషం అండి. త్వరగా త్వరగా నెంబర్ చెప్పండి.